అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలలో భాగంగా గత 14 నెలల క్రితం దివ్యాంగులకు శ్రీ సత్యసాయి జిల్లా దివ్యాంగుల కోసం 63 చక్రముల బండ్లు, స్కూటీలు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఆ బండ్లు వచ్చి దాదాపు 2 సంవత్సరాలైంది. అది ఇవ్వడానికే గతంలో 9 నెలలు కాలం గడిపించుకొని తర్వాత తిరిపించుకొని తర్వాత 14 నెలలు ఈరోజు వచ్చి పూర్తిగా 2 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు దివ్యాంగుల 3 చక్రముల బండ్ల విషయంలో ఆ స్కూటీలకి రిజిస్ట్రేషన్ కానీ ఆ స్కూటీకి నెంబర్ ప్లేట్లు కానీ ఇవ్వలేనటువంటి దాఖలాలు ఈరోజు ఉన్నాయి. దీని విషయంలో అధికారులకు విన్నవించుకుంటే అధికారులు పొందలేని సమాధానాలు ఈరోజు చెప్తున్నారు. దీనివల్ల దివ్యాంగ సోదరులు ఈరోజు తీసుకున్నటువంటి స్కూటీలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా ఈరోజు తనిఖీలలో కావచ్చు, బండ్లు దొంగతనాల విషయాల్లో కావచ్చు, అదేవిధంగా పోలీసు శాఖ వారు నిలదీస్తే వారిని మన వాళ్ళకి ఇచ్చే సమాధానంలో కూడా మేము ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి అధికారులు ఈ రోజుకి 2 సంవత్సరాలైనా దీని విషయంలో పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దీని విషయమై అధికారులకి పలుమార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు దివ్యాంగుల విషయంలో దీని సరైనటువంటి న్యాయం చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క స్కూటీల విషయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా కావచ్చు నెంబర్ ప్లేట్ కావచ్చు, వెంటనే మంజూరు చేపించి వికలాంగులకు ఆదుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లా ప్రాంతంలో గతంలో 2008, 2009, 2010, 2015 వరకు కూడా దివ్యాంగుల కోసం దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు సదరన్ క్యాంపు ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో పూర్తిగా చదువు లేని వారికి వచ్చి కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎన్నుకొని అక్కడ వచ్చి తప్పుడు తడాకల అడ్రస్లు అయితే ఏమి, పేర్లు అయితే ఏమి, తర్వాత అందులో ఉన్నటువంటి డోర్ నెంబర్లు అయితే ఏమి, మేల్ అయితే ఫీమేల్ అని, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పేసి ధృవీకరణ ఇవ్వడం జరిగింది. మగవారి దాంట్లో ఆడవాళ్ళ ఫోటోలు, ఆడవారి దాంట్లో వచ్చి మగవారి ఫోటోలు ఇచ్చేసుకొని దాంట్లో వచ్చి ధృవీకరణ పత్రాల్లో చాలా తప్పుడు తడాకలు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు దివ్యాంగ సోదరులు ఏదైనా జాబ్ విషయాల్లో తీసుకోవచ్చు, అదేవిధంగా వివిధ కార్యాలయాల్లో ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఈరోజు వచ్చి వికలాంగులు పడుతున్నటువంటి 30 తిప్పులను ఏ ఒక్కరు కూడా దీని విషయంలో స్పందించడం లేదు. దీని విషయంలో అధికారులు ఇప్పటికైనా దీన్ని వచ్చి విన్నవించుకొని తెలుసుకొని మా బాధలు ఏదైతే ఉన్నాయో, పాత ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉన్నాయో వికలాంగులు వెంటనే రద్దు చేసి కొత్త సదరన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ సభాపూర్వకంగా వికలాంగుల సంఘాల తరపు నుంచి విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.